సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్. ఇప్పటివరకు 356 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయండి. థ్యాంక్ యూ సో మచ్ టు సుమన్ టీవీ వ్యూవర్స్. సో మీకోసం నేను ఈ 357 ఎపిసోడ్లో మీకోసం ఏం చేస్తున్నానంటే రావాల్సిన అమౌంట్ను ఎలా ఆకర్షించుకోవాలో తెలుసుకుందామండి. అయితే చాలామంది నన్ను అడిగేది ఏంటంటే మీ సెషన్లో నిజంగా రిజల్ట్స్ వస్తాయంటారు. అయితే వారి కోసం నిజంగా ఎలా వాళ్ళకు రావాల్సిన అమౌంట్ వచ్చిందో ఒక ఫీడ్బ్యాక్, ఒక రిజల్ట్ ఓరియంటెడ్ ఒక ఫీడ్బ్యాక్ని మనం ఇప్పుడు చూడబోతున్నామండి. చెప్పండి సార్, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎలా అనిపించాయి? ఏమైనా రిజల్ట్స్ వచ్చాయా? చెప్పండి సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యెస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్‌లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్‌గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్‌కే అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్‌లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. కానీ ఇంత ఫాస్ట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి. అందరూ కూడా ఒక్కసారి సత్యవతి గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, నరేందర్ గారికి అందరూ కంగ్రాచ్యులేషన్స్ అండి. చూడండి, మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సక్సెస్ సాధిస్తే మనం ఎంతటి హ్యాపీగా ఫీల్ అవుతామో నెక్స్ట్ మనం ఉంటామండి. అందుకోసమే అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని పెట్టండి. చాట్ బాక్స్ అందరూ కూడా ఏమన్నారంటే కంగ్రాచ్యులేషన్స్ అని పెట్టండి. ఓకే, రైట్. సో సత్యవతి గారికి ఒక రిజల్ట్ అనేది ఏదైతే రిజల్ట్ వచ్చిందో 6 నెలల నుంచి రావాల్సినటువంటి అమౌంట్ క్లాస్కి వచ్చిన తర్వాత 2 డేస్లోనే రావడం జరిగిందండి. సో దాన్ని ఇప్పుడు మీరు చూడడం జరిగింది. సో ఎలా వచ్చింది అంటే చూడండి, అక్కడ వారు క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత ఏదైతే మేము చెప్పడం జరుగుతుందో, ఏదైతే మెడిటేషన్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, ఏదైతే టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది, ఆ టాస్క్లు చేయడం వల్ల వారు మనీ మ్యాగ్నెట్గా మారిపోతారు. అంటే రావాల్సిన అమౌంట్ మన దగ్గరికి రావాలి అంటే ముందుగా మనలో ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఏదైతే ఉంటాయో అవి వెళ్ళిపోవాలండి. అంటే చాలా వరకు ఏమని చూస్తారంటే మనీ రావట్లేదంటే వారి లోపల వారు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు అంటే వారు పదే పదే ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటున్నారండి. నా దగ్గర లేదు, వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, అలాంటి నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు. వారు కనుక మీకు ఇవ్వాలి అంటే ముందు మనీ మ్యాగ్నెట్గా మనం మారిపోవాలి. అంటే మనీ బ్లాక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ క్లియర్ జరగాలి. అంటే మనీ రావట్లేదంటే అవుటర్ వరల్డ్ కాదు చూడాల్సింది, ఇన్నర్ వరల్డ్. అవుటర్ వరల్డ్ ఈజ్ ద రిప్లికా ఆఫ్ ఇన్నర్ వరల్డ్. ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో, మనలో మనీ బ్లాక్స్ తొలగిపోతాయో మనీ అనేది ఆకర్షించబడుతుంది. సో అలాగే సత్యవతి గారి లైఫ్లో జరిగింది, వారి ఫ్యామిలీకి జరిగింది. సో మీకు కూడా ఇలాంటి రావాల్సిన అమౌంట్ రావాలి అంటే సో ఎలా చేయాలి అనుకుంటే మాత్రం క్లాస్లో అటెండ్ అవ్వాలి. సో క్లాస్ కంటే ముందుగా మనం ఎవ్రీ ఫ్రైడే కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్లో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన అన్ని టాపిక్స్ కవర్ అవుతాయండి. అంటే మన యొక్క ఎనర్జీ స్థాయిని ఏ విధంగా పెంచుకోవాలి, ఎనర్జీ స్థాయిని మనం పెంచుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అంటే కామెంట్ సెక్షన్లోను, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ జూమ్లో ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ 1 మంత్ క్లాసెస్ కూడా ఉంటాయండి. సో ఈ 1 మంత్ క్లాస్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మెడిటేషన్లో కూడా చాలా డిఫరెంట్ మెడిటేషన్స్ ఉంటాయి. అంటే ఇందులో ఒకటే చూడండి, భారతదేశంలో రకరకాల ధ్యాన పద్ధతులు ఎగ్జిస్ట్ అయినాయి. బట్ ఏ ధ్యాన పద్ధతిని మనం చూజ్ చేసుకోవాలంటే సింపుల్గా ఉంటూ, ఈజీగా ఉంటూ, ఎఫెక్టివ్గా ఉంటూ, రిజల్ట్ ఓరియంటెడ్ అంటే రిజల్ట్ తీసుకొచ్చేటువంటి మెడిటేషన్. ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే క్లాస్కి అటెండ్ అవుతారో వారికి ఆ మెడిటేషన్ టెక్నిక్ నేర్పించబడుతుంది. ఈ మెడిటేషన్ ద్వారా మీరు టీటా స్టేట్లోకి వెళ్తారు. అంటే మొత్తం ఎన్ని 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి. అవి ఏమిటి అంటే బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. ఎప్పుడైతే మీరు ఆల్ఫా లెవెల్ దాటి టీటా స్టేట్లోకి వెళ్తారో అక్కడ ఒక అఫర్మేషన్ కానీ విజువలైజేషన్ కానీ చేస్తే చాలా రిజల్ట్స్ ఇస్తారు. అడగొచ్చు మీరు, ఎందుకు సార్ అంత పవర్ ఉందా అంటే చూడండి, సారవంతమైనటువంటి నేలలో వేసినటువంటి విత్తనము ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఎందుకు? సాయిల్ అనేది ఫర్టైల్గా ఉంది, అంటే సారవంతంగా ఉంది. సేమ్ లైఫ్ ఇక్కడ మన సారవంతమైనది ఏంటంటే మన మనసు ఎంత ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తే ప్రశాంతమైన స్థితి నుంచి వచ్చినటువంటి ఆలోచనకు అత్యంత శక్తివంతంగా ఉంటుంది. మేనిఫెస్టేషన్ అక్కడ జరుగుతుంది. చూడండి, ఉదయం నిద్రలేచి మెడిటేషన్ చేస్తున్నా, వెరీ గుడ్, చేయండి. బట్ దానికంటే పవర్ఫుల్గా సామూహిక ధ్యానం, అంటే క్లాస్లో ఏం జరుగుతుంది అంటే సామూహిక ధ్యానం జరుగుతుంటుంది.
కొన్ని వందల మంది ట్రైన్ చేస్తూ అంటే కొన్ని వందల మంది ధ్యానం చేస్తుంటారు. ఎప్పుడైతే ధ్యానం చేయడం వలన అక్కడ ఉన్న శక్తి వలన మన యొక్క మేనిఫెస్టేషన్ అంటే మనకు కావాల్సిన వాటిని మనం ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఏదైనా కావచ్చు, అంటే ఇల్లైనా కావచ్చు, కార్ అయినా కావచ్చు, గోల్డ్ అయినా కావచ్చు, కెరీర్ అయినా కావచ్చు, ప్రతి దానిని కూడా స్పష్టంగా చూడడం జరుగుతుంది. అలా మీరు చూడడం వల్ల అంటే ముందు మనసులో చూపించడం జరుగుతుంది. అంటే విజువలైజేషన్ కూడా ఎలా ఉంటుందంటే క్లాస్‌లో ఎక్సలెంట్ అన్నట్టు. అంటే మనం చూడండి అక్కడ మన క్లాస్‌లో ఎలా ఉంటుందంటే ఏదైతే మనకు కావాలని మనం కోరుకుంటామో దాన్ని ఆల్రెడీ చూపించడం జరుగుతుంది. అలా పదే పదే చూడడం వల్ల క్లారిటీనెస్ వస్తుంది. అంటే లైఫ్‌పై స్పష్టత వస్తుంది. లైఫ్‌పై ఎప్పుడైతే మనకు స్పష్టత వస్తుందో అది ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ అయ్యి మన జీవితంలోకి వస్తుంది. నెక్స్ట్ ఇందులో మీరు చూస్తే ఇంకొకటి ఏమిటంటే విజువలైజేషన్‌తో పాటుగా మేము ఏం చేస్తామంటే గ్రాటిట్యూడ్ నేర్పిస్తాం. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ గ్రాటిట్యూడ్ ఈస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ అండి. చూడండి నేనైనా, మీరైనా, ఇక్కడ ఎవరైనా సరే అందరూ ఆత్మస్వరూపులే అండి. మన బాడీ లెవెల్‌లో అనుకున్నప్పుడు మనకు రావాల్సిన అమౌంట్ రాదండి. ఎందుకు? నేను వేరు, వాళ్ళు వేరు అనే స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే అంతా ఒకటే అనే స్థితికి మీరు ఎప్పుడైతే చేరుతారో ఇక్కడి నుంచి రావాల్సిన అమౌంట్ వేరే చోటు నుంచి కూడా మీకు వస్తుంది. మనకు కావాల్సిన అమౌంట్‌పై మనం ఫోకస్ పెడితే మనీ అనేది వివిధ మార్గాల ద్వారా వచ్చి మీకు చేరుతుందండి. ఇక్కడ చూడండి ఒక పర్సన్‌కు వాటర్ కావాలండి. ఓకే, వాటర్ కావాలని చెప్పేసేసి బయటికెళ్ళాడు. అక్కడ 2, 3 ట్యాప్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 2, 3 ట్యాప్స్ ఉన్నాయి. అయితే ఆ పర్సన్ ఒక ట్యాప్‌లో బ్లాక్ చేస్తుంది. బట్ ఆ పర్సన్ అదే ట్యాప్ నుంచి వాటర్ కావాలని కోరుకుంటున్నాడు. వస్తుందా చెప్పండి? అక్కడ బ్లాక్ ఉంది కదా! తనకేం కావాలి? వాటర్ అనేది కావాలి. సో ఏ ట్యాప్ అయితే ఏంటండి? సో ముందు ఫోకస్ మనకి ఏం కావాలి? సో దానిపైన మనం ఫోకస్ చేపించడం అనేది జరుగుతుంది. అలా చేపించడం వల్ల వాళ్ళకు మనీ బ్లాక్స్ వాళ్ళ లోపల ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యి వాళ్ళకి ఎక్కడ ఉన్నా సరే మనీ అనేది రాబడుతుంది. అలా రావాలంటే మాత్రం ఆల్ఫా స్టేట్ కంటే పవర్ఫుల్ అయినటువంటి టీటా స్టేట్ గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఇంకొకటి బయట ఎక్కడ కూడా లేదండి. టీటా స్టేట్ అనేది మన క్లాస్‌లో ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్‌లీ ఎవరైతే 1 మంత్ రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్‌కి అటెండ్ అవుతారో వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ అండి. రిజల్ట్ ఈజ్ మ్యాటర్. అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది. గూగుల్‌లో దొరుకుతుంది, యూట్యూబ్‌లో దొరుకుతుంది. బట్ రిజల్ట్స్ రావాలంటే మాత్రం సాధన చేయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ కోసమే ఈ 1 మంత్ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. చూడండి 1 డేయో, 3 డేయో, 5 డేసో, 7 డేసో, 9 డేసో, 11 డేసో, 21 డేస్‌లో కాదండి. మనం ఎంత నేర్చుకున్నామన్న దాని వల్ల మనకు రిజల్ట్స్ రావు. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో. లా ఆఫ్ అట్రాక్షన్‌లో సాధన వలనే మనయన్నీ కూడా వస్తాయండి. అంటే రిజల్ట్స్ రావాలంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్సెల్ఫ్ యాక్షన్ ఇస్ దేర్. చాలామంది నన్ను ఇంకోటి అడుగుతారు, సార్ ఏం పని చేయము, మీరన్నట్టు మేము విజువలైజేషన్ చేసుకుంటాం, మీరన్నట్టు ధ్యానం చేసుకుంటాం, మరి మాకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయంటే ఎలా వస్తాయో కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ దాన్ని కూడా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి మనకు ఫ్రూట్ కావాలంటే ఏంటంటే సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సీడ్ వేస్తే ఆ ఫ్రూట్ వస్తుంది. యాపిల్ సీడ్ వేస్తే యాపిల్, అదే వేప విత్తనం నాటితే వేప. ఇప్పుడు లైఫ్లో ఎవరికైతే బిట్టర్గా అనిపిస్తుందో అంటే చేదుగా అనిపిస్తుందో, సరిగ్గా లేదని అనిపిస్తుందో, మీరు తెలుసో తెలియకో గతంలో అలాంటి ఆలోచనల వలన అలాంటి యాక్షన్ స్టెప్ తీసుకున్నారు. అలాంటి యాక్షన్ స్టెప్ వలన ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అంటే గతాన్ని అయిపోయింది, తిరిగి రాదు. భవిష్యత్తును బాగు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచన విధానం చేయడం వల్ల మన లైఫ్లోకి అన్నీ మారుతాయి. సో వస్తాయి మనీ అనేది నేను డిఫరెంట్ సోర్స్ ద్వారా నేను ఆకర్షించుకుంటాను అనే ఆలోచన చేస్తూ యాక్షన్ స్టెప్ కూడా టువర్డ్స్ ద గోల్ ఉండాలి. ఇక్కడ చెప్పేది అంటే సార్ మీరు యాక్షన్ స్టెప్ ఏం చెప్పట్లేదంటే ఉంటాయి, బట్ యాక్షన్ స్టెప్ జరగాలి అంటే బలమైన ఆలోచన ఉండాలి. ఇక్కడ ఇది మిస్ అవుతున్నారు చాలామంది. బలమైన ఆలోచన గురించి మనం ఎందుకు పదే చేస్తున్నాం అంటే పవర్ఫుల్ యాక్షన్ జరగాలి అంటే పాజిటివ్ థాట్స్ స్ట్రెంత్గా ఉండాలి. అందుకోసమే మెజారిటీ ఆఫ్ ద టైం నేను ఎక్కువ థాట్స్ పైన నేను వర్కౌట్ చేస్తున్నాను. దీనివల్ల ఇక్కడ మీరు ఇందాక చూసినట్టుగా సత్యవతి గారి ఫ్యామిలీలో ఎలా రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళు ఎప్పటి నుంచో రావాల్సిన అమౌంట్ను వాళ్ళు ఏ విధంగా వారి జీవితంలోకి ఆకర్షించుకున్నారంటే ఆ బ్లాక్స్ క్లియర్ అయ్యాయి. ఎప్పుడైతే వాళ్ళ బ్లాక్స్ క్లియర్ అవుతుందో అల్టిమేట్ అమౌంట్ ఆఫ్ మనీ అంటే వారికి ఇవ్వాల్సిన అమౌంట్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫోకస్ పవర్ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా వారి జీవితంలోకి అనంతమైనటువంటి సంపదను ఆకర్షించుకుంటారు. సో మీరు కూడా ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ డెమో అనేది ఉందండి. అది ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది ఈవినింగ్ 7 PM. మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు గ్రూప్లో యాడ్ అవ్వకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అందరి ముందు అడగలేరు కదా, సో అందుకోసం పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.